స్ఫూర్తి కథలో భాగంగా ఈరోజు మనం స్నేహితుల విందు అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద 2 పక్షులు గూడు పెట్టుకుని ఉంటాయి. ఆ గూడులో పక్షులకి పిల్లల కోసం గుడ్లన్నీ పొదుగుతూ ఉంటాయి. కానీ ఎన్ని గుడ్లు పొదుగుతున్నా పిల్లలు అవ్వవు. కానీ ఒకసారి ఒక గుడ్డు నుంచి ఒక పిల్ల బయటకు వస్తుంది. అది చాలా అందంగా ఉంటుంది. ఆ పక్షిని ఇవి చాలా అల్లరి ముద్దుగా పెంచుకుంటాయి. దాని పేరు సాము అని పేరు పెట్టుకుంటాయి. సాము చాలా అల్లరి పక్షి, చాలా కలివిడిగా ఉంటుంది. ఎప్పుడు స్నేహితులతో తిరుగుతూ ఉంటుంది. అడవిలో ఉన్న పక్షి పిల్లలన్నీ దీని స్నేహితులే, వీడి స్నేహితులే. వీడెప్పుడు ఆ పక్షులతో తిరుగుతూ ఆడుకుంటూ అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటాడు అనమాట. వీడిని సాముని తండ్రి పక్షి స్వేచ్ఛగా వదిలేస్తాయన్నమాట. వదిలేస్తే అవి సంతోషంగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఒకరోజు తండ్రి పక్షి అనుకుంటాయి, వీడికి స్నేహితుల విలువ తెలియచేయాలి. ఎప్పుడు స్నేహితులదే లోపాన్ని బతుకుతున్నాడు వీడు, ఎలాగైనా సరే వీడికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటాయి. ఒకరోజు పుట్టినరోజు వస్తుంది సాముకి. అయితే సాము చెప్తాడు, నాన్న నేను పుట్టినరోజు చేసుకుంటాను, నా స్నేహితులైన 300 మందికి నువ్వు ఘనమైన విందుని ఏర్పాటు చేయాలి, అలా చేస్తావా అని అడుగుతాడు. అయితే సరే, నేను నీ స్నేహితులందరికీ మంచి విందుని ఏర్పాటు చేస్తాను, కానీ ఒక్క షరతు, నేను మాత్రమే నీ స్నేహితులు పిలుస్తాను, నేను పిలిచినప్పుడు నువ్వు రాకూడదు. ఇంకా 300 మంది స్నేహితులకి నేను విందు ఏర్పాటు చేస్తాను, దీనికి అంగీకారమేనా అని అడుగుతాడు సాము. అప్పుడు అడుగుతాడు తండ్రి. సాము సరేనంటాడు. తండ్రి పక్షి ప్రతి స్నేహితుని, సాము స్నేహితులు అందరింటికి వెళ్ళి పిలుచుకొస్తాడు. అయితే మొన్నాడు పుట్టినరోజు. స్నేహితులందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సాము. కానీ సాము స్నేహితులు 15 మంది మాత్రమే సాము ఇంటికి వస్తారు. ఇదేంటి, నాన్న మీరు నా స్నేహితులందరినీ పిలవలేదు కదా, నా స్నేహితులు ఎవరూ రాలేదు, 15 మంది మాత్రమే వచ్చారు, మీరేం చేశారు అని గట్టిగా అడుగుతాడు. అయితే సాము తండ్రి పక్షి చెప్తుంది, నేను మీ స్నేహితులందరింటికి వెళ్ళాను, కానీ నీ పుట్టినరోజు పిలవలేదు. మా అబ్బాయి నా సాము చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా చిక్కుల్లో చిక్కుకున్నాడు, మీరు వస్తే కానీ వాడి కష్టం నుంచి బయటపడ్డు, మీరు వచ్చి మా సామును ఆదుకోవాలి, వాడి కష్టం నుంచి బయటికి తీయాలి అని నేను అడిగాను. అయితే వాళ్ళు వస్తామని చెప్పారు, చూసావా రాలేదు. అందరూ నీ 300 మంది స్నేహితుల్లో ఈ 15 మంది మాత్రమే నీకు నిజమైన స్నేహితులు, వీళ్ళు మాత్రమే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ వెనకాయ నిలబడి ఉంటారు, అందుకని నువ్వు గుర్తుపెట్టుకో, ఈ 15 మంది నీ స్నేహితులు అని చెబుతాడు తండ్రి పక్షి. అప్పుడు తిను ఆశ్చర్యపోతాడన్నమాట సాము. ఇంతమంది, ఇన్ని రోజుల నుంచి నేను 300 మంది నా స్నేహితులని నేను నా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ చుట్టూనే తిరుగుతూ వాళ్ళతోనే ఉంటున్నాను, నేను కష్టంలో ఉన్నానంటే ఒక్కళ్ళు కూడా, ఈ 15 మందే వచ్చారు, మిగతా వాళ్ళందరూ రాలేదంటే అని చెప్పి ఆశ్చర్యపోతాడు అనమాట. అయితే మరి ఈ 300 మందికి మీరు విందు ఏర్పాటు చేశారు కదా, ఈ విందునంతా ఏం చేద్దాము అని అడుగుతాడు సాము తండ్రి పక్షిని. అప్పుడు తండ్రి పక్షి చెప్తుంది, నువ్వు ఎప్పుడూ కూడా నీ స్నేహితులు గొడవలో పడి నీ స్నేహితులతోనే నీ జీవితాన్ని గడుపుతూ మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితో కూడా నువ్వు మాట్లాడటం లేదు. ఇప్పుడు నువ్వు అందరింటికి వెళ్ళి నీ పుట్టినరోజని విందుకు రమ్మని నీవే స్వయంగా పిలువు, అప్పుడు నీకు వాళ్ళకి మధ్య పరిచయం ఏర్పడుతుంది అని చెప్తాడు తండ్రి పక్షి. అప్పుడు నిజమే, నేను ఎప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో ఎప్పుడు నేను స్నేహంగా లేను, ప్రేమగా లేను, నేను వెళ్ళి పిలుస్తానని చెప్పి సాము అందరినీ పిలుచుకు విందుకి అందరూ వస్తారు. అప్పుడు ఇరుగువారు పొరుగు వారు కూడా తనకి పరిచయం అవుతారు. అయితే మరి ఇది కథ. మరి ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలి? మరి సాముకు స్నేహితులు ఉన్నట్టే మనకు కూడా చాలామంది స్నేహితులు ఉంటారు, ఎంతోమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే కష్టంలో ఉంటామో, ఎప్పుడైతే ఆపదలో ఉంటామో, అప్పుడు ఆ స్నేహితులు మన దగ్గరికి రారు, మనతో నిలబడరు. ఎవరైతే మన కష్టంలో ఉన్నప్పుడు మనతో నిలబడతారో, మన కష్టాన్ని పాలు పంచుకుంటారు, వాళ్ళే నిజమైన స్నేహితులు. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి స్నేహితులు ఎవరో గుర్తు తెలుసుకుని మీరు వాళ్ళతోనే జీవితాంతం నడవాలి. ఇది ఈరోజు నీతి. మరి రేపు ఇంకో నీతి కథలో మళ్ళీ కలుద్దాం.